యోహాను సువార్త 8వ అధ్యాయము 32వ వచనంలో చక్కని మాట ఉంది, చూద్దామండి. 31 నుంచి. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యము మిమ్మను స్వతంత్రులుగా చేయునని చెప్పగా. 36వ వచనం. కుమారుడు మిమ్మను స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులై ఉందురు. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి ప్రియులారా, ఆనాడు ఇశ్రాయేలీలు ఐగుప్తులో ఏమండి, మనకు యోసేపు కాలంలో ఇశ్రాయేలీల ఐగుప్తుకి యాకోబు యొక్క సంతతి 70 మంది ఉన్నప్పుడు, ఆ 70 మంది కరువు కాలంలో వారు పోషించబడటానికి వచ్చారు. ఆ దేశంలో పరిపాలించే రాజు వారిని అక్కడే నివాసము చేయమన్నారు యోసేపును బట్టి. అయితే యోసేపుని ఎరుగని క్రొత్త రాజు ఎప్పుడైతే ఆ దేశంలోనికి మరలా వచ్చాడో అధికారంలోనికి, ఆ ప్రజలను ఇబ్బంది పెట్టడం ప్రారంభించారు. ఈరోజు మనం కూడా చూస్తూ ఉన్నాం కదా. ఈ మధ్య కాలంలో అమెరికా నుంచి ఏం చేస్తున్నారు, భారతీయుల్ని, ప్రపంచ దేశాల్లో ఉన్న వ్యక్తుల్ని, పిల్లల్ని ఏం చేస్తున్నారు, అర్ధరాత్రులు ఏం చేశారు, నిద్రలో పోకుండా టీవీల ముందు కూర్చున్నారు కొన్ని నెలల తరబడి. మా పిల్లలు మా చేతికి వస్తే లక్షల రూపాయలు ఖర్చు పెట్టి పంపించినా మరి అక్కడ ఉండేదానికి అవకాశం లేక, ఎందుకు, ఆ దేశంలో ఉన్నటువంటి వారు ఏం చేస్తున్నారు, స్థిరపడట్లా. ఆ దేశంలో ఉన్నవారు ప్రయోజకులు అవ్వట్లేదండి. అమెరికా వల్లైనా వాళ్ళని చూసేదానికి తెల్లగా ఉండేసరికి గొప్పగా కనపడతారు, కానీ నిరాశ్రయులుగా ఉన్నవారు ఎంతోమంది పేదరికాన్ని అనుభవించేవారు అక్కడ కూడా ఉన్నారు. విదేశీయులు మన చుట్టుప్రక్కల దేశాల నుంచి వెళ్ళినటువంటి వారు అక్కడ స్థిరపడేసరికి వీళ్ళు వచ్చి బాగుపడుతున్నారని మన వాళ్ళని అందరిని ఏం చేశారు, పంపించేయటం జరిగింది. కారణం ఏంటంటే ఆ దేశంలో ఉన్నటువంటి మరి వాతావరణము వాళ్ళ యొక్క అధికారంలో తీసుకునేటువంటి పరిస్థితులు మనము చూస్తూ ఉన్నాం ప్రియులారా. అలాగనే యోసేపుని ఎరుగని కొత్త రాజు ఎప్పుడైతే ఫరో వారి మీద కఠినమైనటువంటి బానిసత్వాన్ని ఏలుబడి చేశారో, ఎన్ని ఏండ్లు అనంటే దాదాపు 430 సంవత్సరాలు వారిని ఏలుబడి చేశారు ప్రియులారా. అలాంటి బానిసత్వపు కాడి క్రింద వాళ్ళు మగ్గిపోయారండి. జీవితాలు అట్టడిగిపోయినాయి అండి. స్వతంత్రత లేకుండా వాళ్ళ కన్నీళ్ళు అన్నపానములు అయిపోయినాయి. ఎందుకంటే పిల్లల జీవితాల్లో ఆడపిల్ల పుట్టిందంటే భయపడేటువంటి పరిస్థితులు. ఎవరి మనసుకు వారు నచ్చితే, ఎవరి ఇష్టాన్ని వారు చేసుకునేదానికి వీరు, ఇదిగో మా అమ్మాయి నా భార్య అనటానికి కూడా వీలు లేదు. కాబట్టి వారు ఇష్టమైన వారిని బ్రతికిస్తారు, నచ్చని వారిని ఏం చేస్తారు, చంపేస్తూ ఉంటారు. ఇలాంటి పరిస్థితుల మధ్య అంటే 430 సంవత్సరాలు దాటిన తర్వాత వారు ఇశ్రాయేలు దేవుడైనటువంటి యెహోవాని బట్టంట వారు మొరపెట్టారంటండి. వారి కన్నీళ్ళు విడిచి మొరపెట్టినప్పుడు వారి మూలుగులు వినినటువంటి దేవుడంట వారి శ్రమను చూడటానికంట ఆయన దిగి వచ్చాడట. కోటు చాపట్ల గట్టిగా. వారి బానిసత్వం నుంచి విడిపించడానికి, స్వతంత్రులుగా తమ దేవుణ్ణి ఆరాధించుకోవటానికి దేవుడు ఏం చేశాడండి, ఎంత అఫీషియల్గా మోషేని బట్టి దేవుడు వారందరినీ కూడా దేవుణ్ణి స్తుతించుకునేదానికి, దేవుణ్ణి ఆరాధించుకునేదానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఏమండి, ఏ మనుషులైతే ఇబ్బంది పెట్టారో, ఏ మనుషులైతే వారిని బాధపరిచారో, ఏ మనుషులైతే కష్టపెట్టారో, ఏ మనుషులైతే వారిని ఏమండి కృంగదీశారో, అదే మనుషులట ఆ దేశం నుంచి మమ్మల్ని విడిచి వెళ్ళిపోండి, మీ దేవుడు మమ్మల్ని కష్టపెడతా ఉన్నాడు, ఆయన మమ్మల్ని శ్రమ పెడుతున్నాడు. కాబట్టి ఐగుప్తులో ఉన్న తొలిసీలు దాసి మొదలుకొని ఫరో యొక్క తొలి కుమారుడు వరకు చనిపోయినటువంటి ఆ సమయంలో వారంట ఇష్టమైనటువంటి వస్తువులంట వీరికి ఇచ్చి మరి సాగనంపారంట. చపట్లు కొట్టి దేవుణ్ణి స్తుతిద్దామా. ఆ విధంగా ఐగుప్తులో నుంచి ఇశ్రాయేలీలు ప్రియులరా వారు బానిసత్వపు కాడి నుంచి బయటకు వచ్చారు. ఐగుప్తు పాపానికి, లోకానికి, బానిసత్వానికి నిదర్శనంగా ఉంది. కాబట్టి మన దేవుడు వారిని ఏం చేశారండి, స్వతంత్రులుగా
చేశాడు. విడుదల కలుగు చేసి అబ్రహాము, యాకోబు ఇస్సాకులతో చేసిన ప్రమాణమును దేవుడు జ్ఞాపకం చేసుకొని పాలు తేనెలు ప్రవహించు దేశానికి వారిని నడిపించాడు. ప్రియులారా, ఈరోజు దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మన జీవితంలో కూడా ఉన్నతమైనటువంటి రక్షణ. ఎందుకంటే నిరీక్షణ కోల్పోయిన మన బ్రతుకుల్లో, ఆశ లేనటువంటి మన జీవితంలో ఇక జీవితం లేదు, ఇక అయిపోయింది అనుకున్నటువంటి అప్పుల వలన, వ్యాధుల వలన, అవమానాల వలన, కుటుంబ పరిస్థితుల వలన, కడుపును పుట్టిన బిడ్డల వలన నెమ్మది లేక ఉన్నటువంటి జీవితంలో ఈరోజు దేవుని సన్నిధిలో ప్రభువారు అంటారు, మరలా మీ కోటలోనికి ప్రవేశించడే నిరీక్షణ కలిగిన వారలారా, రెండంతలుగా నేను మీకు మేలు చేస్తా. కొట్టు చపర్లు గట్టిగా. ఒకప్పుడు నిరీక్షణ లేని పరజనులు అండి, దేవుడు లేని అన్ని జనులు మనం. అయితే ఎప్పుడైతే దేవుణ్ణి కలిగినటువంటి వారిగా ఆయన ఎవరో మనం తెలుసుకొని, ఆనాడు ఇశ్రాయేలుని విడిపించిన దేవుడు ఈరోజు మనల్ని కూడా విడిపించేదానికి శక్తిమంతుడు, ఎంతటి కార్యమునైనా చేయుటకైనా సమర్థుడు. కాబట్టి నేనున్నటువంటి పరిస్థితిలో నన్ను కాపాడగలిగినటువంటి వాడు ఒక్కడే, ఆయనే నేను నమ్ముకున్న దేవుడు, ప్రభువైన యేసుక్రీస్తు. కొట్టు చపర్లు గట్టిగా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఆ సంగతిని ఎరిగినటువంటి వారు ఈరోజు ఎప్పుడైతే విశ్వాసమును కలిగిన వారిగా ఎవరో ఒకరి ద్వారా దేవుని గూర్చినటువంటి మాటను బట్టి యేసునందు విశ్వాసం ఉంచుతున్నారు. ఈరోజు స్వతంత్ర దినోత్సవ సందర్భంగా ఎంతోమంది జైల్లో ఉన్న ఖైదీలను ప్రియులారా, వారి యొక్క క్రమశిక్షణను బట్టి, ఎందుకంటే హంతకులుగా వారు దోషులుగా ఎంచబడినప్పటికీ ఏదో ఒక శిక్షకు వారు అర్హులుగా ఉండి జైల్లో శిక్షను కొనసాగిస్తూ ఉన్నప్పుడు వాళ్ళల్లో వచ్చిన మార్పును బట్టంట ఈరోజు కొంతమందిని వారికి విడుదలని కలుగు చేస్తూ ఉంటారట. నేను ఒకటి చూశాను అనమాట. ఆ జైల్లో మారు మనసు పొందిన వారికి ఇక చేయగలిగింది ఏమీ లేక ఒక టబ్బు, ప్లాస్టిక్ టబ్బు ఒకటి ఉంటే ఒక ఖైదీ మరొక ఖైదీకి ఏం చేస్తున్నాడు, అతను అంగీకరించిన సువార్తను బట్టి యేసుక్రీస్తుని రక్షకునిగా అంగీకరించినప్పుడు, ఎందుకంటే శారీరకంగా అతడు దోషిగా ఎంచబడిన, శిక్షకు అర్హుడుగా ఉన్న, తన ఆత్మలో యేసుక్రీస్తుని రక్షకునిగా అంగీకరించాడు. ఎందుకని వినిన దానిని బట్టి ఆయనను గూర్చి వినిన దానిని బట్టి ఆయన యందు విశ్వాసం ఉంచారు. కాబట్టి వారు స్వతంత్రులుగా మార్చబడేదానికి అక్కడే ఆ క్షణంలోనే ఒక ఖైదీ మరొక ఖైదీకి ఏం చేస్తున్నారు తెలుసండి, బాప్తిస్మాన్ని ఇస్తూ ఉన్నారు. కొట్టు చపర్లు గట్టిగా. ఎందుకంటే ప్రియులారా, శారీరకంగా బాహాటంగా కనపడేదానికి మనమందరము స్వేచ్ఛగానే బ్రతుకుచూ ఉన్నాం, కానీ హృదయంలో ఏమి లేదు, స్వాతంత్రత లేదండి. ఈరోజు అన్నీ ఉన్నా కొంతమంది రాత్రులు ఏడ్చే వాళ్ళు ఉన్నారు. రాత్రులు ఏడ్చే వాళ్ళు ఉన్నారు. ఒంటి నిండా బంగారం ఉంటుంది, ఇంటి నిండా సంపద ఉంటుంది, బీరువా నిండా బట్టలు ఉంటాయి, 80 డబ్బులు ఉంటాయి, లాకర్లో ఎన్నో ఉంటాయి, అకౌంట్లు ఎన్నో ఉంటాయి. ఈ మధ్య ఒక్కొక్కరికి ఇన్నేసి కార్డులు అమ్మా, ఒక కార్డా, క్రెడిట్ కార్డులు ఎక్కడ కాకపోతే అక్కడ బోల్డ్ అన్నీ ఉంటున్నాయి. కానీ ఎందుకు నిద్ర పట్టట్లేదు, ఎందుకు నెమ్మది లేదు, ఎందుకు సుఖం లేదు? మనం తినే తిండి వలన సుఖం లేదు, మనం సంపాదించుకున్న సంపాదన వలన సంతోషము లేదు, మనకు కలిగిన కుటుంబాన్ని బట్టి మనకు సంతృప్తి లేదు. కాలం గడిచిపోతూ ఉంది, బ్రతకాలి కదా, కట్టుబడి ఉండాలి కదా అని చెప్పి లోకానికి, సమాజానికి దడిసి పరిస్థితులకి ఏం చేస్తూ ఉన్నాం, కట్టుబడి బ్రతుకుతూ ఉన్నాం. కానీ నిజమైనటువంటి సంతోషము లేదు ప్రియులారా. ఎందుకో తెలుసా, హృదయంలో ఏం చేస్తుంది, పాపము ఏలుబడి చేస్తూ ఉంది. పాపము నిన్ను అశాంతిని కలిగిస్తూ ఉంటుంది. బైబిల్ చెప్తుంది, దుష్టులకు ఏముండదటండి, నెమ్మది ఉండదంట. ఎందుకు నెమ్మది లేదు అని అంటే, మనం మంచివాళ్ళమేనండి, మనం బాగానే పుట్టాము, బాగానే పెరిగాము, మన వాళ్ళు బాగానే పెంచారు. ఏ తల్లిదండ్రులైనా ఎవరికి కలిగిన దానిలో వాళ్ళు బాగానే పెంచుకుంటారు. ఎందుకంటే ఎదుటి వాళ్ళకి వాళ్ళు నచ్చకపోవచ్చు, కానీ లోకల్లో సామెత ఉంది కదా, కాకి పిల్ల కాకి ముద్దు. మనకు నచ్చరు, వాళ్ళ అమ్మ ఒక్కొక్కరు నల్లగా పుట్టి పేలగా పుట్టి ముక్కు మొహం సరిలేకపోయినా ఏ ముద్దులు పెట్టుకుంటారు. మనకు నచ్చరు, వాళ్ళకి నచ్చుతారు. కారణం వాళ్ళ కడుపును పుట్టిన
బిడ్డలు కాబట్టి, అవునా కాదా? అలాగనే ఎంతో కొంత కుటుంబంలో తల్లిదండ్రులు బిడ్డల కొరకు భవిష్యత్తునిచ్చేదానికి ఆలోచన చేస్తూ ఉన్నారు. కానీ ఎందుకు స్వాతంత్రత లేదు అని అంటే, దుష్టులకు హృదయంలో ఏమని నెమ్మది లేదు. పాపము హృదయంలో నివాసం చేస్తూ ఉంది. ప్రతి మనిషిని హృదయంలో ఏం చేస్తూ ఉంది? పాపము నివసిస్తూ ఉంది. అదేం చేస్తూ ఉందంటే, గుడ్లు కనుక కోడి పొదిగినట్టుగా పాపం మానవుని హృదయంలో ఏం చేస్తుందండి? తరతరాలుగా ఏం చేస్తూ ఉంది? వంశపారంగా అది ప్రతి మనుషుల్లో ఏలుబడి చేస్తూ ఉంది. ఎప్పుడైతే యేసుక్రీస్తుని గురించి నువ్వు వింటావో, ఏమండి, సత్యాన్ని నువ్వు గ్రహించేటట్లుగా, సత్యాన్ని నువ్వు అనుసరించేటట్లుగా చేసినప్పుడు ఆ సత్యము మిమ్మల్ని ఏం చేసిద్దో తెలుసా? స్వతంత్రులుగా చేసిద్దంట. కోటు చాపట్ల గట్టిగా. యేసు ప్రభువుకి కొన్ని వేల పేర్లు ఉన్నాయి ప్రియులరా. ఆ వేల పేర్లలో సత్యవంతుడు యేసయ్య ఎవరంటండి? ఏమండి? సత్య స్వరూపి, సత్యవంతుడు. ఏమండి? కాబట్టి ఈరోజు మనలో సత్యం ఉందా? ఎంతమంది నేను అడుగుతున్నా అంటే నా యేసయ్య అడుగుతున్నాడు అనుకోండి. ఒక్క రోజైనా ఒక్క అబద్ధం ఆడకుండా నా రోజు గడిచిపోయింది అన్నోళ్ళు చేతులు ఎత్తాను. మాట వరుసకైనా పక్క వాళ్ళు మాకు చూసుకోండి, చెప్పబోయేముందా? ఏది చెప్పకపోయినా నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో, ఎదుటి వాళ్ళకి నచ్చనప్పుడు, నీకు చెప్పాలని ఇష్టం లేనప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు అంటే, నువ్వు వెళ్ళేది ఒక చోటకైతే ఏం చెబుతావు? డీమార్ట్కి పోదామని, బయటికి ఏడదాకా పోయేద్దామని. ఏడదాకా ఏడో అది చెప్పలేవు, నోట్లో మాట రాదు. ఏమండి? కానీ సత్యం మిమ్మల్ని ఏం చేసిద్దంట? స్వతంత్రులుగా చేసిద్దంట. ఆ సత్యం మనలో ఉండాలంటే ఆయన గూర్చినటువంటి మనం వినినప్పుడు అక్కడ రాయబడింది చూడండి. ఏమండి? నా వాక్యమందు నిలిచిన వారైతే మీరు నాకు నిజముగా శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. దేని యందు నిలిచి ఉండాలంటండి? వాక్యమునందు నిలిచి ఉండాలట. ఈరోజు ఎంతమంది టీవీ చూసి వచ్చారు చెప్పండి? మర్యాదకు చెప్పండి, అబద్ధం ఆడకు. ఎక్కడ నిలిచారు మీరు? ఏ సమాజంలో నిలిచారు? ఇక్కడ మనం సభ్య సమాజంగా, క్రైస్తవ సమాజంగా కూడుకున్నాం. మరి ఉదయం లేచాక టీవీలు పెట్టారా లేదా? అంటే ఏం పెట్టారు? మరి సెల్లు పెట్టారా? మొన్న ఈ మధ్య ఒక పాస్టర్ గారు అన్నారు, ఏమండి, అరే నేను పబ్లిక్లో చూస్తున్నాను రా, థియేటర్లో, మీరేమో సెల్లుల్లో చూస్తున్నారు అన్నారు పాస్టర్ మీటింగ్లో. మరి ఆయనే అక్కడ ఆ మాట అన్నాడంటే మీరు చూడలేదా? చిన్నప్పటి నుంచి సినిమా హాల్కి వెళ్ళిన వాళ్ళు ఉంటారు, కానీ ఏమండి సెల్లుల్లో సినిమా చూడలేదా? చూసారు లేదా? చూడలేదా? అబద్ధాలు ఆడకూడదు. ఎక్కడ నిలిచారు? నలుగురు మాట్లాడుకునే కాడ నిలిచారా లేదా? ఏమండి? ఎవరన్నా మనకు రాగూడని వ్యక్తులు, కనబడని వ్యక్తులు ఎవరైనా కనపడ్డారు అనుకోండి, వాళ్ళు ఏం చెప్పుకుంటున్నారు, ఎందుకు వచ్చారోనని గమనిస్తామా లేదా? చెప్పుకుంటామా లేదా? కానీ బైబిల్ ఏం చెప్తుంది? దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటున. మరి నిలవక, కూర్చుండక, ఏమండి నడవక మరి ఏం చేయాలమ్మా? యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుతూ దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. కొట్టు, గట్టి కొట్టు. దేనిని ధ్యానించాలట? దేనిని ధ్యానించాలంటండి? యెహోవా ధర్మశాస్త్రమును ధ్యానించాలటండి. అందుకని 4:4 ఒక మాట ఉంటుంది కీర్తనల గ్రంథంలో, ఏమండి, భయము నొంది మీరు పాపము చేయకుడి. మీ పడకల మీద ఆయనను కూర్చుంటే ధ్యానం చేసుకొని ఊరక ఉంటే యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి వారికట, ఏమండి, ధాన్య ద్రాక్షారసములో విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషం పుట్టునంట. కొట్టుగట్టిగా. ఇప్పుడు మన సంతోషానికి రహస్యం ఏంటండి? హలో, ఏంటి మన సంతోషానికి రహస్యం? మనవడి దగ్గరకు రాకపోయినా బాధపడతాం, మనవరాలు వచ్చి అమ్మమ్మ నాయనమ్మ అనకపోయినా బాధపడతాం, తిన్నావా తినలేదని అడగపోయినా బాధపడతాం, టయానికి ఇంటికి వచ్చినా రాకపోయినా బాధపడతాం, మనల్ని తిన్నావా అని, టయానికి బిళ్ళలు వేసుకున్నావా అని
అడగకపోయినా బాధపడతాం. ఇక లేచిన దగ్గర నుంచి ఏమండి శరీర సంబంధమైనటువంటి వాటి విషయాల్లో మనము దిగులు పడిపోతాం. ఇప్పుడే ఇలా ఉందంటే రేపు కాళ్ళు చేతులు బాగున్నప్పుడే ఎట్టుందంటే రేపు అసలు పలకరిస్తాడంటావా, ఈడు అసలు పట్టించుకొట్టాడంటావా, ఈ లెక్క చేస్తాడంటావా, ఏమో ఓల్డేజ్ హోమ్లో పెడతారు. ఏమండి నన్ను అడిగితే అసలు అక్కడే టయానికి దొరుకుతుంది, అక్కడే మంచిగా పెడుతున్నారు తెలుసా. ఏమండి ఇక్కడన్నా అయ్యయ్యో మర్చిపోయామంటారు, అక్కడ మర్చిపోయే ఛాన్సే లేదు. ఇప్పుడు ఎంతో కొంత ఇక్కడ కుదరకపోతే ఇప్పుడు పింఛన్ ఉంది. ఏముంది అది? ఏ పెన్షను? 3 ఏళ్ళు పెన్షన్ ఉందా లేదా? వృద్ధాప్య 4 ఇచ్చారా? ఏమో లేక సంగతి నాకెందుకు. హల్లెలూయా, గట్టి చెప్పాలా. ఏమండి ఎంతో కొంత అయ్యైనా తీసుకుని, అంతకుముందు ఉట్టిగా కదా ఏదో ఒకటి నీళ్ళో ఉలవసారో పోపో ఏదో ఒకటి వేసేసేవాళ్ళు. ఇప్పుడు సామరస్యంగా కూర పచ్చడి ఎప్పుడు పెడుతున్నారు. కాకపోతే ఉప్పు కారాలు తక్కువ పెడతారు. ఇందాక పాస్టర్ గారు కూడా ఒక ఆయన చెప్పాడు, జైల్లో కూడా ఉప్పు కారం ఉండదంటే, ఉల్లిపాయ కూడా ఉండదంటే, ఎందుకంటే రాసం ఎక్కువ కదా. ముసలాళ్ళు అయ్యాక కసి ఎక్కువ ఉంటుంది. ఇంకా ఏమండి కసి ఎక్కువ ఉంటుంది. నేను చూస్తున్నా కాబట్టి చెబుతున్నా. ఏమండి కాపము వచ్చేసింది కాబట్టి అవి తగ్గించి పెడతారు, ఎందుకంటే వాళ్ళకి సేవ్ అవ్వాలి కదా. ఇప్పుడు ఇక్కడ మనం తినేదానికంటే అయిపోవాలి కాబట్టి, ఏమండి అయిపోవాలి కాబట్టి 100 మంది 150 మంది ఉంటే 200 మందికి వండిస్తారు కాబట్టి మన సహోదరులు ఇది అయిపోయేదానికి రుచిగా వండుతారు. వీళ్ళు హాస్టల్లో రుచిగా వండటానికి కుదరదు. వండితే ఏమైద్ది? కంపెనీ లాస్లో పడిద్ది, హాస్టల్ లాస్లో పడింది కాబట్టి ఉప్పు కారాలు తగ్గిస్తారు. దానివల్ల బీపీ షుగర్లు కండిషన్కి వస్తే ఏమండి వ్యక్తులు కూడా కాస్త సామరస్యంగా కూర్చొని ఏప్పా బాగుండావా, ఏకా బాగుండావా అని కాస్త టీవీ పెడతా ఉంటే వాళ్ళు కాస్త ఏదో ఒకటి చూసుకొని సీరియల్లో నాటికలో చూసుకొని. మొన్న ఈ మధ్య నేను చూశానండి. ఏమండి అక్కడ నడిపించే వృద్ధాశ్రమం ఒక ముసలావిడ ఎంత చక్కగా ఒక మంచి రీల్ చేశారనమాట. షార్ట్ వీడియో తీశారు. దేవునికి మహిమ కలుగునుగాక. అదే ఇంట్లో వీడియోలు తీసుకోవడానికి కుదిరిద్దా? ఇంట్లో కుదిరిద్దా? కుదరదు. అక్కడ సంతోషంగా టైము సేవ్ అయ్యింది. ప్రియులరా, మనము ఎక్కడ నిలిచి ఉండాలట? వాక్యం నందు నిలిచి ఉండాలంటండి. అందుకని ఇశ్రాయేలీలంట తమ పిల్లలకు ఏం చేసేవాళ్ళంట? తమ నుదుటుల మీద బాసికముల వలె, కంఠమునకు ఏమండి హారం వలె, చేతికి బాసికముల వలె వాళ్ళు ఏం చేశారంటండి? కట్టేవారట. గౌనుల మీద, ద్వారబంధకముల మీద ఎటు చూసినా ఏమండి వాక్యమే కనపడేదానికంటే వాళ్ళు పరిశుద్ధుడైన దేవుణ్ణి పరిశుద్ధతతో ఆరాధించేదానికట. వాక్యమందు వారు నిలిచుండేదానికి వాళ్ళకి చిన్నప్పటి నుంచట దేవుని వాక్యాన్ని వారి గుండెల్లో ఉంచేవారటండి. ఈరోజు చాలామంది చూడండి, ఎట్టో కట్ట కడుపు పండిందిలే బిడ్డకి 4 ఏళ్ల తర్వాత 6 ఏళ్ల తర్వాత అంటే వీళ్ళకి ఏమండి బిడ్డ పుట్టకపోతే ఒక బాధ, పుట్టిన తర్వాత దిగులు కూడు, ప్రశాంతంగా తిందామే, డెలివరీ టైంలో బిడ్డ ఆరోగ్యంగా ఉంటుందని లేకుండా రోజు దిగులే. ఏమండి పుట్టక ముందే ఆ బిడ్డకి ఇన్సూరెన్స్ ఎంత చేద్దామండి, పాలసీ ఎంత చేద్దామండి, ఏం చేపిద్దామండి, మా నాన్న పేరు పెడదామని నేను అనుకున్నా. ఎవరు ఆ అబ్బాయి అంటాడు, ఏమంటుంది? మా అమ్మమ్మ పేరు పెడదాం అనుకున్నా. నాకు కూడా మా అమ్మమ్మ పేరు పెట్టారమ్మా. మా అమ్మమ్మ పాకముందే పెట్టారు నా పేరు. ఏమండి కృపలో నాకు ఏది నచ్చకపోయినా యేసయ్య నన్ను నచ్చాడు, ఆయనకు నేను నచ్చేటట్టు చేసుకున్నాడు. కొట్టు సీతా మహాలక్ష్మి పెట్టారనమాట. ఏమని చాలామంది చిన్నప్పుడు అనేవాళ్ళు సీతా మహాలక్ష్మి పెట్టుకున్న వాళ్ళందరికీ సీతమ్మూర కష్టాలని. ఏమండి ఆ కష్టాల నుంచి దేవుడు మొత్తానికి విడిపించి ఈ కష్టాల మధ్య ఏమండి సంతోషంగా బ్రతికేటట్టు చేశాడు నా కన్న తండ్రి. కొట్టుగట్టిగా నిజమండి. దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మన జీవితంలో అవి మానసికంగా మనుషులు, కానీ ఇశ్రాయేలీలట దేవుని లేఖనాలనట చదువుతారట, ధర్మశాస్త్రాన్ని చదువుతూ పరిశుద్ధ గ్రంథాన్నట ధ్యానం చేస్తారట. ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ఏమండి ఎంతమంది అయితే తెలివి కలిగిన వారు ఉన్నారో వారందరిని మించిన వాళ్ళు ఇజ్రాయెల్ దేశంలో పుట్టారంట. కొట్టు జనాభా కొద్దిగా ఏమండి గంపుడు పిల్లలు కాదు, కొద్దిమంది ఉన్న ఏమండి పవర్ఫుల్ అన్నమాట.
అందరూ తెలివి కలిగినటువంటి వారు, ఏమండి జ్ఞానవంతులు, దేశానికి ప్రపంచానికి కావలసిన ప్రతి సదుపాయాన్ని కనిపెట్టినటువంటి వారు యూదులు, క్రైస్తవులు. కొట్టు చాపట్ల గట్టి కొట్టు. ఈరోజు నువ్వు ఈ దేశంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా, ప్రాంతం ఏదైనా, భాష వేరైనా సరే, మనుషులు ఎలా ఉన్నా, పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ పరిస్థితుల మధ్య దేవుని వాక్యం మందు మనం ఏం చేయాలంటే నిలిచి ఉండాలా. కష్టంలోనైనా, నష్టంలోనైనా, కలిమిలోనైనా, లేమిలోనైనా దేవుని వాక్యం మందు మనము నిలిచిన వారముగా ఆయన సన్నిధిని మనము కనబడగలిగినప్పుడు ఉన్నతమైన దేవుని ఆశీర్వాదాన్ని మనము అనుభవిస్తాం. వాక్యం మన యందు నిలిచుంటే వాక్యం మనల్ని ఏం చేసిద్దంటే సత్యస్వరూపియగు ఆత్మ మనల్ని స్వతంత్రులుగా చేసిద్దంట. కారణం వాక్యం మనలో నిలిచి ఉంటే మనం పాపమును జరిగించకుండా ఉన్నట్లుగా, ఏమండి పాపపు ఏమండి ఎక్కడెక్కడైతే ఒక మనిషిలో క్యాన్సర్ కనుక ఉన్నప్పుడు అది ఎప్పుడు ఏ నరానికి ఏ పార్టుకు పాకిద్దో తెలీదు. చెదులు కూడా ఒక చోట పుడితే అది అక్కడే పాకదు. ఏమండి చెదులు ఒక చోట మొదలైందంటే ఇక్కడ స్టార్ట్ అయ్యిద్ది, మళ్ళీ అక్కడ కనపడిద్ది, అక్కడ స్టార్ట్ అయ్యిద్ది, ఎక్కడ కనపడిద్ది. పాపం కూడా అంతే. ఒక చిన్న పాపం అనేటువంటిది మనము చేసాము అని అంటే, ఒక చిన్న తప్పు అనేటువంటిది మనము చేసామంటే దానివలన ఎన్నో రకాలైనటువంటి పర్యవసానాలు అనుభవించాల్సి వచ్చింది. గొప్ప గొప్ప మహానుభావులు, ఏమండి సంసోను లాంటి వారు, ఇజ్రాయేలీలకి ఏమండి తల్లి గర్భములో ఉన్నప్పుడే తన పట్ల దేవుని యొక్క ఉద్దేశం ఇజ్రాయేలీలకు నాయకుడిగా ఉండటానికి, ఫిలిష్తీయుల చేతిలో నుంచి ఇజ్రాయేల్ని విడిపించడానికి సంసోను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దావీదుని దేవుడు నా హృదయానుసారుడు అన్నాడు. సొలొమోనుని దేవుడు ఏం చేశాడండి, అతని వంటి జ్ఞానవంతుడట అంతకుముందైనా ఇకనైనా పుట్టేదానికి ఛాన్సే లేదు, అంతటి జ్ఞానమునిచ్చారు. కానీ సొలొమోను ఏం చేశాడు, భార్యల వలన అపవిత్రతలో, విగ్రహారాధనలో పడిపోయాడు. ఏమండి సంసోను ఏం చేశాడు, ఏ అన్య స్త్రీని అయితే చేసుకోకూడదో, ఏ విగ్రహారాధకుల జోలికైతే వెళ్ళకూడదో, శత్రువులని ఎక్కడికైతే వెళ్ళకూడదో, ఏమండి ఆ శత్రువులని ఎప్పుడైతే దేవుడు ద్వేషించిన మనుషుల్ని సంసోను ప్రేమించాడో తత్ఫలితంగా ఏమైపోయాడు, ఏమండి భయంకరమైనటువంటి పరిస్థితిలోనికి డెలీలా ఒడిలో పడిపోయాడు. చివరికి అంధుడై పోయాడు. చూడండి ప్రియులారా, ఆలోచించండి. ఎందుకంటే దేవుని సన్నిధిలో దేవునికి హృదయానుసారుడని అతిశయంగా చెప్పుకున్న దావీదు ఏం చేశాడంట, మిద్దె మీద నుండి ఏం చేశాడు, ఏమండి ప్రార్థనలో గడపాల్సింది. యుద్ధంలో సైన్యము ఉంటే సరిహద్దుల్లో ఏమండి యుద్ధం జరుగుతూ ఉంటే రాజుగారు నగరంలో ఉండి ప్రార్థనలో గడపాల్సినటువంటి వాడు మిద్దె మీద నిలిచాడంట. ఎక్కడ నిలిచాడు, దేవుని సన్నిధిలో నిలబడాల్సినటువంటి ఈ వ్యక్తి అంట ఏం చేశాడంటండి, చూడరాంది తర్వాత ఎక్కడుంటే చూడరాంది చూశాడు, అటు ఇటు ఏమండి తిరుగుతూ. అందుకే బైబిల్ అంటది అటు ఇటు చూడకంట. కొంతమంది కళ్ళులు ఏం తిప్పినా తిప్పుతారు, ఏమండి ఈ కనుబొమ్మలు పెద్దవి చేసి ఏం చూస్తారో తెలియదు కానీ ఒక్క చూపుకే మెలికలు తిరిగిపోతారమ్మ పిల్లలు. ఎప్పుడు మెలికలు రానివాడు కూడా మెలికలు వస్తాయి, ఆడపిల్లల దెబ్బ. ఏమండి మెలికలు తిరిగిపోతూ ఉంటారు. కానీ దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మన జీవితంలో ప్రియులారా ఆలోచించండి. ఎందుకంటే అట్రాక్షన్ అనేటువంటిది మగపిల్లల్లో ఉండదు, ఏమండి ఎవరిలో ఉంటుంది, ఉన్నమాట చెప్పుకుందాంలే. దేశం మొత్తం ప్రపంచం అంతా ఆదాం గుప్పిట్లో పెడితే ఆదాంకి ఏమైనా సంతోషం పడిందా? ఏందో పాపం ఆయన నిరాశ, ఏందంటే ఆయన దిగులు. అందరు జాతలుగా ఉన్నారు, నా జోడి లేదే. ఎంత పేర్లు పెట్టినా ఏముంది, శాసించినా ఏముంది అనుకో నిరాశ పడితే ఆదాముని గురించి అంటే ఆలోచించి అవ్వను చేశాడంట. అందుకే మనకు ఆలోచనలు ఎక్కువ ఆడవాళ్ళకి పుట్టిన వాళ్ళకి. మగవాళ్ళు దేన్నైనా లైట్ తీసుకుంటారు. మనం ఆలోచిస్తే ప్రేమించినా ఎక్కువే, దేశించినా ఎక్కువేనమ్మా, సాధించినా ఎక్కువే, మాట్లాడినా ఎక్కువ. పురుషులు ఎక్కడో ఒకళ్ళు మాట్లాడితే అలా మాట్లాడే వాళ్ళని ఏమంటారు, ఆడింగ్లోడు అంటారు. అంటే ఆడవాళ్ళు ఎక్కువ మాట్లాడతారని, ఏమని అంతా ఎక్కువే. కృపలో దేవుడు మరి ఆమెతోనే పరిపూర్ణం చేశాడు లోకాన్ని. కొట్టు. అందుకేనండి జీవితం 2 విధాలు ఉంది, ఏమండి పదును 2 విధాలా ఉంది, ఆశీర్వాదము శాపం.
కాబట్టి మన బ్రతుకుల్ని శాపంగా మార్చుకోకూడదు, ఆశీర్వాదంగా మార్చుకోవాలి. అందుకే నీ కన్ను అటు ఇటు చూడక ఎటు చూడాలంటండి, ఎటు చూడాలంటండి, ఎటు చూడాలా? దేవుని మందిరానికి వస్తే కూడా ఏం రెడీ అవుతారు. ఫంక్షన్కి వెళ్తే కొంతమంది తెలియక ఫంక్షన్లో ఒక స్టైల్లో ఉంటారు, చర్చికి వస్తే మరీ దివాలు ఎత్తిన వాళ్ళలాగా వస్తారు. అట్లా రామాకండి, మీరు అలా లేరులే. అక్కడక్కడ సంగతి చదువుతున్నా నేను, కాబట్టి మీకు నిజాలు ఎవరు చదువుతారు చెప్పండి? ఎందుకంటే ఇక్కడికి వచ్చేటప్పుడు మరి అంతా పోయిన వాళ్ళలాగా వస్తారు. మనల్ని అంతా పోయినట్టు ఉండమన్నాడా? ఏమీ లేకపోయినా అన్నీ కలిగిన వాళ్ళలాగా ఉండమన్నాడు. కొట్టు చేపట్లే గట్టిగా. నువ్వు రాకపోయినా మరి మీ పక్కన చూసి నువ్వు ఏందక్క అను, ఆరోగ్యం బాగుంటుంది. నువ్వు చూసుకొని నవ్వుకోను. మీరు మీలో మీరు కాదు, నేను నవ్వుకోమంది. పక్క వాళ్ళని చూసి నవ్వమన్నా కాస్త అట క్లోజప్కి యాడ్ ఇస్తాం కదా, కాస్త అంత నవ్వండి. పెళ్ళిళ్ళప్పుడు నవ్వమంటే నవ్వరు, ఎట్ట పెట్టుకుంటారు. ఫోటోలు చూసి నా కన్ను ఏంది అటుపోయింది, నా మూతి ఏంది ఇటుపోయింది అంటారు. ఆ కెమెరా వాళ్ళమ్మా స్మైల్, క్లోజప్ నవ్వనే నవ్వరు. నేనేది లేకపోయినా అమ్మాయి పొల్లెట్టు పెట్టంటని వాళ్ళు పెట్టరు, నేను పెట్టమంటే వీళ్ళు నన్ను లాగుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ ఫోటోలు సరిగా రాకపోతే అందులో బాగా నేను కూడా ఉంటా తిట్టుకుంటారని. అక్కయ్య సరైన ఫోటోలు వాళ్ళు మాట్లాడలేదు అంటారు ఏమని. కాబట్టి దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మన చేతులంట, మన కన్ను అటు ఇటు ఎటు చూడాలంటేనే ఎదుటి వాళ్ళను పాపం చేయించే అంతగా, ఎదుటి వాళ్ళు పాపములో పడే అంతగా ఉండకుండా ఏమండి దేవుని సన్నిధిలోనట ఎలా ఉండాలంట, సూటిగా ఉండాలంట. మన యేసయ్య కూడా సూటిగానే మాట్లాడతాడు. కొట్టు చేపట్లే గట్టిగా. మాట్లాడా లేదా? మీ పెనిమిటి అని అంటే ఏమంటాడు? ఏమండి మా పెనిమిటి ఎంటలేడంటే నీకు ఎంతమంది పెనిమిట్లు ఉండరు? ఇప్పుడు ఉండవాడు నీ పెనిమిటి అన్నాడా లేదా? ఎక్కడ ఆరాధిస్తారు మీరు? ఇప్పుడు ఇక్కడ ఆరాధిస్తున్నారు, పర్వతం మీద ఆరాధిస్తారు. అయితే రానున్నటువంటి దినాల్లోనంట హృదయంలో ఆరాధిస్తామంట. కొట్టు చేపట్లే గట్టిగా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎక్కడంటే అండి ఇప్పుడు మనం ఆరాధించేది ఏమండి? హృదయంలో కొలువు తీరా ఆయన మనం ఏం చేయాలట? దేవుణ్ణి ఆరాధించాలి, మనస్ఫూర్తిగా ఆరాధించాలి. అందుకే కుళ్ళుతోనో, అసూయతోనో, కక్షతోనో, ద్వేషాల మధ్య ఏమండి హృదయంలో పాపం ఉంచుకొని ఏమండి ఇక్కడ మనం పరవశించేమో అనుకోండి ఏమండి, ఆయన ఏం చేస్తాడు తెలుసా? దేవుడు దూతలు సంచారం చేస్తాయి దేవుని ఆత్మ సంచరించేటప్పుడు కదా. అందుకే కొన్నిసార్లు సైతానికి కూడా సంగీతం అంటే ఇష్టమై ఆరాధించేటప్పుడు బలహీనపరిచే ఆత్మ ఉన్నటువంటి వాళ్ళలోకి వచ్చేసి సైతాన్లు కూడా ఆరాధిస్తూ ఉంటాయి కదా. అవునే కదా? నిజమండి. అప్పుడే దెయ్యాలు బయటపడేది ఎందుకు అనుకున్నారు? వాళ్ళల్లో ఆ వీక్నెస్, ఆ వీక్ పాయింట్ అప్పుడు పడిపోతూ ఉంటాయి. ఎందుకు? అదే మనం ఆరాధిస్తూ ఉంటే మనలో ఆ సత్య స్వరూపయోగ ఆత్మ మనలో లేనప్పుడు సైతాన్ ఏం చేసేది? మన ఎదుటుండి ఓ చేసావులే బో, ఆరాధించావులే బో, ఎత్తనావు ప్రార్థన బో, ఏడుచావులేని ఏమండి మనల్ని వాడు ఎక్కిరిస్తాడు. మనం ఎక్కిరింతల పాలు కాకూడదు. కొట్టు చేపట్ల గట్టిగా. లోకంలో ఎక్కిరింతల పాలయ్యి సమాజానికి ఎగుటి కొట్టి యేసయ్య దగ్గర కూడా మనము గెలవలేక సైతాన్ దగ్గర మనం ఎక్కిరింతల పాలయ్యామనుకోండి ఏమండి మనం బ్రతకలేం. అందుకని యేసయ్య మనల్ని ఏం చేస్తూ ఉన్నాడు? కృప చూపుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎక్కడ నిలిచి ఉండాలంటండి మనం? ఆదివారం వస్తే ఎక్కడికి రావాలంటండి? ఎక్కడికి రావాలంట? వాక్యమందు నిలిచిన వారమై సత్యమును మనము గ్రహించినప్పుడు అంటే ఆ సత్యం మనల్ని ఏం చేసిద్దంటే స్వతంత్రులుగా చేసిద్ది. ఈరోజు మనం స్వాతంత్రులుగా బ్రతకాలి. నిజమైనటువంటి స్వాతంత్రత. ఏది చేయకూడదు అనుకుంటే దాన్ని చేయకుండా ఉండాలి, ఏది తినకూడదు అనుకుంటే దాన్ని తినకుండా, ఏది అనకూడదు అనుకుంటే అనకుండా ఉంటే మనము ఏమని స్వతంత్రతను కలిగిన వారమే. కానీ కొన్నిసార్లు అంటాం నేనేది చేయకూడదు అనుకుంటున్నాను అదే చేస్తున్నాను. పౌలు గారు అంతటా వాడాడని డైలాగు మనం కూడా వాడుతూ ఉంటాం. నేనేది చేయాలనుకుంటున్నాను అది చేయలేకపోతున్నాను అంటాడు ఆయన చెప్పిన సందర్భం వేరు ఏమండి. దాన్ని మనం ఏం చేస్తాం? ఏమో చూడకూడదు అనుకుంటున్నాను అక్కయ్య చూస్తానేమన్నా సీరియల్లో, అదేందో కానీ అన్నీ మానేసి నా సీరియల్ మానుకోలేకపోతున్నా. మా అత్త కూడా ఉంది, సాంబత్త ఏమండి, మా మేనత్త అంటే మా మేనమా భార్య అన్నీ చూడదు. అన్నీ ఏమి ఏడ్చినా ఏడ్చిద్దండి. బలిపీఠం దగ్గర ఎంత ఏడుపో ఏడ్చిద్దమ్మా
కానీ ఒక్క సీరియల్ మాత్రం మానుకోదంట. ఆ ఒక్క సీరియల్ మాత్రం చూసిద్ది. ఆమెకు టీవీ కావాలండి. అంటే అన్నీ జయించిన ఒకదాన్ని ఏం చేయలేకపోతున్నాం, ఒకదాన్ని. ఆ ఒక్కటే మనల్ని ఏమంటున్నాడు, జాగ్రత్త. ఏమండి, 10 తలాంతులు మనకున్న 10 నాణ్యాలు 10 ఆజ్ఞలకు గుర్తుగా ఉన్నాయి. ఒకటి తప్పిపోయినప్పుడు ఏం చేశారు ప్రియులరా? ఏమండి, పోతే పోయిందిలే అని అనుకున్నారా? ఆ ఒక్కదాని కోసమంట దీపం వెలిగించి చీపురు తీసుకొని మంచం కింద ఊడ్చి వెతికేదాకా దాన్ని వదిలిపెట్టరంట. అలాగనే వస్తువును పోగొట్టుకుంటే వెతికేదాకా, దొరికేదాకా వెతుకుతాం. అలాగనే మనలో ఏదైతే లోపంగా ఉందో దాన్ని మరలా సరిచేసుకునేదాకంట దేవుని సన్నిధిలో ఏం చేయాలంటే అలా వెతుకులాట అవసరం అంట. కొట్టు చప్పట్లే గట్టిగా ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని దేవుని లేఖనాలు సెలవిస్తూ ఉన్న అపోస్తుల కార్యముల గ్రంథము 15వ అధ్యాయంలో చక్కని మాట ఉంది ప్రియులారా. చూడండి, 15వ అధ్యాయము 10వ వచనం 9 నుంచి. వారి హృదయములను విశ్వాసం వలన పవిత్ర పరిచి మనకును వారికిని ఏ భేదమును కనుపరచలేదు. కనుక మన పితరులైనను మనమైనను మోయలేని కాడిని శిష్యుల మెడ మీద పెట్టి మీరెందుకు దేవుని శోధించుచున్నారు? ప్రభు అయిన యేసు కృపచేత మనము రక్షణ పొందుదుమని నమ్ముచున్నాము కదా, అలాగే వారును రక్షణ పొందుదురని. కొట్టు చప్పట్లే గట్టిగా. ఏమండి, దేవుడు మన మీద మోయలేని కాడిని మోపుతున్నాడా? ఏమండి, వాళ్ళు మోయలేని కాడిని మోపారు. రాజుల గ్రంథాల్లో మనం చూస్తే తండ్రి కాలంలో ప్రజల మీద ఉన్న కాడి బరువులను దించితేనంట, కుమారుడు కాలంలోనంట రెట్టింపు ఇనప కాడిని పెట్టారంట. అంటే మరి ఎక్కువ కఠినమైన శిక్షణకి. ఏమండి, ఒక ప్రభుత్వం వస్తే కొన్ని రాయితీలు, మరొక ప్రభుత్వం వస్తే కొన్ని రాయితీలు. కొంతమంది ఏం చెప్తున్నారు, ఫ్రీ బస్ అనగానే ఏం చేస్తున్నారు, ఒక ఆమెంట హైదరాబాదులో బస్సు ఎక్కిందంట. ఏమండి, హైదరాబాద్లో బస్సు ఎక్కి ఇంటికి ఎంతసేపటికి కనపడలేదని యాడికి వెళ్ళిందా అని చెప్పి ఆలోచన చేస్తే భార్య ఫోన్ చేసిందంట. ఏమని అడగొచ్చుగా. ఏమండి, మీరు ఆలోచించమాకండి, బస్సు ఎక్కానండి సరదాగా, పుట్టింటికి పోదాం అనిపించింది, మా అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉన్నానులే, మీరు ఆలోచించమాకండి వస్తానందంట. నేను చూశాను ఒకటి అనమాట, బస్సు ఎక్కి ఏం చేస్తామో తెలుసా, పిల్లోడు ఏడిపిస్తున్నాడంట. ఏమండి, పిల్లోడు ఏడిపిస్తుంటే అన్నం పెట్టడం కోసం, అబ్బా ఎంత హెల్ప్ చేసావు. ఏమండి, ఈవిడ బస్సు ఎక్కి నాన్న తిన్నాను అంటే వాడు ఊగుతూ ఉంటే ఉయ్యాలాగా ఏమండి కమ్మగా తిన్నాడట. ఊరికినే వస్తున్నాయి అనుకుంటున్నాం కానీ వాళ్ళు ఏమైనా తెచ్చి పెడతారండి? ఏమండి, వాళ్ళ బొడ్లో తీసుకొచ్చి ముళ్ళు తీసుకొచ్చి మనకు పెడతారా? ఎన్ని రాయితీలు ఇచ్చినా అన్నీ మన దేశం మీద, మన రాష్ట్రం మీదే, మన తలల మీదే ఉంటుంది ఎంత బరువు. ఏమండి, మనకు అప్పు లేదనుకుంటున్నాం కానీ ఏమండి ప్రభుత్వ పరంగా తలకాయకి ఎంత అని ఉంది అప్పు. నీకు తెలుసో లేదు ఆ సంగతి. అట్టా నిద్రపోకుండా ఉన్నమాకండి, మాట వరుస చెప్తున్నా. ఎందుకంటే అందుకే రేట్లు సడన్గా పెంచేసేది. ఎందుకంటే నిత్యావసర వస్తువు రేటు తప్పదు. జిఎస్టీ పెట్టినంత మాత్రాన్ని ఇల్లు కట్టడం మానేసామా? 1,18 లక్షలు అంటే ఏంది ఎన్నిలా? సామాన్యమా? సామాన్యమా? 1,00,000 వస్తే 10,000 ఇవ్వమంటే ఈయటానికి చచ్చిపోతాం. ఏమండి, దశంభాగం ఇవ్వటానికి 18,000 జిఎస్టీ కట్టాలా? ఏమండి, అన్ని ఫీజులు పెరిగిపోయినాయి. వీటన్నిటిని బట్టి ఏం చేస్తాం, ఎక్కడ కోతకు వస్తామంటే ఒక చోటే కరెంటు కోసేది లేదు, అద్దె కోసేది లేదు, ఫీజులు కోసేది లేదు. ఎక్కడ కోసేస్తామంటే క్రైస్తవులమైన మనము ఇచ్చే దశంభాగం మాత్రం కోసేస్తాం. ఏం చేస్తాం అన్నీ అయిపోయి ఇక్కడ ఖర్చులు. నాన్నగారు, నేను నిజం చెబుతున్నాను అబద్ధం చెబుతున్నాను? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గట్టిగా చెప్పాలా? ఈ నాన్నగారు బాగా ఉండోళ్ళు కాడిచ్చి వస్తున్నాడు, ఏడిద్దామని ఇంకా పేరేపని రావట్లేదు. ఏందా అనుకుంటున్నా నేను, ఏదో ఒకరోజు కదిలిచ్చిపోతాడులే అనుకుని ఎదురు చూస్తున్నా. చప్పట్లు కొట్టవచ్చుగా, గట్టిగా కొట్టాలా? 2 చేతులు ఎత్తి గట్టిగా స్తోత్రం చేద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందుకంటే దేవుని కృప ద్వారా మనకేం కలిగిందంటండి, రక్షణ. ఆయన మన మీద మోయలేని కాడి మన మీదైనా ఇతరుల మీదైనా శిష్యుల మీద మోపలేదు. రక్షణ కృపచేత మనకు కలిగింది ప్రియులారా. అందుకని దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మన జీవితంలో స్వతంత్రులమైనటువంటి మనమంట ఎలా ఉంటామంటే, కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో మనం చూద్దామా?
కొరింథీయులకు రాసిన పత్రిక 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16 నుంచి. వారి హృదయము ప్రభు వైపునకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుగు తీయవేయబడను. ప్రభువే ఆత్మ. ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్ర్యం ఉండును. మనమందరము ముసుగు లేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దం వలె ప్రతిఫలింప చేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభు ఆత్మ చేత ఆ పోలికగా మార్చబడుచున్నాం. కొట్టు, గట్టి కొట్టు. ప్రభువే ఆత్మ. ఆత్మ ఎక్కడ ఉండను అక్కడ ఎలా ఉంటామంటే ఏముండదంటే అక్కడ ఉంది, స్వాతంత్ర్యం ఉందట. కాబట్టి దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మన జీవితంలో ఉన్నతమైన దేవుని ఆశీర్వాదాన్ని అనుభవించడానికి దేవుడు మనల్ని ఏం చేశాడంటే, ఇంకొక షాట్ ఉంటుంది, ఆయన మనకు దత్తపుత్రాత్మని ఇచ్చాడు కానీ పిరికి ఆత్మని ఇయ్యలేదండి. పిరికి వారు ఏం చేస్తారు? నిద్రపోరు. పిరికి వారు ఏం చేస్తారు? అవిశ్వాసంలో పడిపోతారు. పిరికి వారు ఏం చేస్తారు? వెనుతిరుగుతారు. పిరికి వారు ఏం చేస్తారు? దేవుని కార్యాలు చూడలేరండి. ఎవరు చూస్తారు అంటే ఆత్మచేత దేవుని కార్యాలు విశ్వసించినటువంటి వారు ఉన్నతమైన దేవుని కార్యాలు చూస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మన జీవితంలోనట దేవుని యొక్క లేఖనాలు మన బ్రతుకులో నెరవేర్చబడగలుగునట్లుగా ప్రభు కార్యాభివృద్ధి కొరకు దేవుని సన్నిధిలో ఏం చేయాలంటే అర్థం స్వాతంత్ర్యము. ఆత్మ ఎక్కడ ఉండను అక్కడ స్వాతంత్ర్యమును. మనమందరము ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమనంట అద్దం వలె ప్రతిఫలింప చేయను. ముసుగు దేనికి నిదర్శనం? ఏమొచ్చేసింది? ముసుగులో ఏమొచ్చింది? ముసుగు అంటే దేనికి గుర్తండి? పాపానికి గుర్తు. లాభాన్ని ఏం చేశాడు? కూతురుని ఇస్తానన్నాడు. ముసుగులో ఏం చేశాడు? మోసం చేశాడు. తెల్లారాక చూసుకుంటే ఎవరు కనపడ్డారు? రాహేలు కనపల్లా, లేయా కనపడింది. ముసుగులో ఏముంది? అందుకని పెళ్లి చేసేటప్పుడు అమ్మాయి గారికి ఉన్న ముసుగు తీసి మరీ ఇడ్డోరంగా అడుగుతారు మన వాళ్ళు. ఆ అమ్మాయినా? ఈ అమ్మాయి పెళ్లి దాకా వచ్చినాను ఏమండి? ఈ అమ్మాయినా? ఆ అమ్మాయి రాక ఏ అమ్మాయి వచ్చింది? అప్పుడంటే లాందరు లేవు, వెలుతురులు లేవు, లైటింగ్లు లేవు. కాబట్టి అప్పుడు బాధని అనుభవించాడు. మొత్తానికి ఆమె మీద ఉన్నటువంటి వేదనంట, ప్రేమంట 7 ఏండ్లు కష్టం అనిపించలేదంటండి. మరి 7 ఏండ్లు కూడా అంటే ఊరికే గడిచిపోయినాయి అంట. ఈరోజు మన జీవితంలో రోజులు గడవటలా, సంవత్సరాలు గడవటలా. హలో, ఎందుకై ఉండొచ్చు? కష్టంతో గడుపుతున్నాం ఏమండి. అందుకని మనకు రోజులు కష్టంగా ఉంటున్నాయి, బాధ అనిపిస్తూ ఉంది. కానీ జీవితంలో సంతోషంగా బ్రతకాలి. దేవునికి మహిమ కలుగును గాక. ముసుగు లేని వారి వలె అద్దం వలెనంట దేవుని సన్నిధిలో ప్రతిఫలింప చేయాలంట. ఎందుకంటే అబ్బా తండ్రి ఆయన సన్నిధిని మొరపెట్టుట కంట దేవుడు మనకు దాస్యపు ఆత్మనే ఇవ్వలేదు, కానీ ఆయన దత్తపుత్ర ఆత్మను స్వీకృత ఆత్మను మనకి ఇచ్చాడు. కాబట్టి ఆ ఆత్మ చేతట దేవుని సన్నిధిలో సంతోషిస్తూ ఆయన్ని ఘనపరిచే విధంగా ఉండాలని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. కాబట్టి ఆత్మలో స్వాతంత్రత కావాలి. ముసుగు లేని వారి వలె ఉండాలి. నిజమైనటువంటి స్వాతంత్రత వాక్యమునందు నిలిచి ఉండాలి. అలా ఎప్పుడైతే వాక్యమునందు మనం నిలిచి ఉంటామో సత్యం మనల్ని ఏం చేసిద్దంటే స్వతంత్రులుగా చేసిద్ది. కాబట్టి హృదయంలో ఉన్నటువంటి ఎప్పుడైతే పాపము మనలో తీసివేయబడుతూ ఉందో నిజమైనటువంటి స్వాతంత్రతను పొందుకొని ఏదైతే ప్రభు కొరకు చేయాలనుకుంటామో దాన్ని చేయగలిగినట్లుగా నిలబడగలిగే దానికి సమర్థవంతమైన వ్యక్తులుగా దేవుడు చేస్తాడు. కొద్ది మాటలు దేవుడు ఆశీర్వదించి వినివారి వినికిడిలో దేవుడు ఫలింప చేయును గాక. తీసుకొచ్చినటువంటి అర్పణ మీ చేతితో పట్టుకోండి, హృదయపూర్వకంగా పట్టుకొని ప్రార్థన చేస్తాను. ప్రేమ కలిగిన మా యేసయ్య, పరిశుద్ధుడు అయిన మా తండ్రి, స్వాధిపతి, నీకు వందనాలు. ఈ సమయంలో బిడ్డలు హృదయపూర్వకంగా వారు సమర్పిస్తూ ఉన్న కానుకను మీరు ఆశీర్వదించండి. నీ సన్నిధిని సమయంలో ప్రభా ఆశీర్వాదకరంగా వారి విత్తిన కొలది వారి కుటుంబాలను నడిపించి దీవించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి.